ఈ రాత్రి కాలం సమయం అందు కూడా వినబోతున్న వాక్య పరిచయం బట్టి మనం అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణము దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధించండి. ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండొద్దు. ప్రభు స్థలంలో మీ రెండు చేతులు పైకెత్తి, మీ రెండు హస్తాలు పైకెత్తి స్వరమెత్తి రెండు చేతులు దేవుని నామాన్ని గణపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి కాలం సమయం అందు ప్రభు మరొకసారి తండ్రి నిన్ను ఆరాధించుటకు రాత్రి కాలం సమయం ఆత్మ చేత నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. వినబోతున్న వాక్య పరిచయం బట్టి నీకే వందనాలు స్తోత్రములు. మీరే నడిపించండి, మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డకు కావాల్సిన ప్రతి వర్తమానాన్ని మీరే అందించమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా జీవాధిపతి నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. మహాగణుడా మహోన్నతుడా, మరొకసారి ప్రభు యొక్క 25వ రోజు కూడా నిన్ను ఆరాధించుటకు, నీ కుమారుడైన యేసయ్య నామాన్ని ఇంతవరకు గణపరచుటకు, మహిమపరచుటకు, పాడిన ప్రతి పాటల ప్రభు నీ నామాన్ని మీరు మహిమపరుచుకునే విధానం బట్టి నీకే వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి కాలం సమయం అందు ప్రభు చేసిన ప్రతి జ్ఞాపన ప్రార్థనలనే ప్రభు మీ పాద సన్నిధికి చేరి ఉన్నాయి మేము సూచిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలం సమయం అందు కూడా వినబోతున్న వాక్య పరిచయం బట్టి నీకే వందనాలు స్తోత్రములు. ప్రతి కుటుంబాలను మీరు దర్శించండి, ప్రతి విశ్వాసం మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డకు కావాల్సిన ప్రతి వర్తమానాన్ని మీరే అందించండి. దినదినం వినబోతున్న వాక్య పరిచయం ప్రతి విశ్వాసులు కూడా ప్రభు వారికి జీవితాలు ఎదుగుటకు ఫలభరితమైన అభివృద్ధి మీరు చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నీకే వందనాలు స్తోత్రం. నీ దాసులు ప్రభు ఈ రాత్రి కాలం సమయమందు మరొకసారి ప్రభు నిలబడి నాయనకి వాక్యం బోధిస్తుండగా నీ యొక్క నోటు బరుగా వాడబడుకు మీరు సహాయం చేయండి. ఈ ఆరాధన ప్రారంభించేంత వరకు నీ కృపలో మీరు నడిపించిన దానిని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మంచిది ప్రియులరా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున సాయంత్రకాలము వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు 25వ రోజు. దేవుడు ఏ ఆటంకాలు లేకుండా ఈ 25 రోజులు ప్రార్థన కూడికలో మనలను నడిపించినందుకు 2 చేతులు పైకెత్తి ఆ దేవునికి స్తోత్రములు చెల్లించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1. మనం వింటున్నాం ప్రతిరోజు ఈ వాక్య భాగములను. మన తండ్రి అయిన దేవుడు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప, మనకు అనుగ్రహించిన తన కృప. చెప్పండి చెప్పండి చెప్పండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? అందరు చెప్పండి. మనకు అనుగ్రహించిన తన కృప. దేవుడు మనకు తన కృపను ఏం చేశాడంట? అనుగ్రహించాడు.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములలో ఒకటి కృప. దేవుడు మనకు తన కృపను ఉచితముగా అనుగ్రహించాడు. ఉచితముగా అనుగ్రహించాడు. ఆ కృప మనలను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తుంది. మీరు బైబిల్ చదివితే యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త అధ్యాయము 1. ఇక్కడ మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఇలా రాయబడి ఉన్నది. పదిహేడు వాక్య భాగములో చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఇక్కడ క్లియర్గా రాయబడింది కృప సత్యము. ఇవి రెండు ఎవరి వలన మనకు కలిగినది? యేసుక్రీస్తు ద్వారా. మన ప్రభు అయిన యేసు ఈ లోకానికి కృపతోను సత్యముతోను దిగి వచ్చాడు. చూడండి, దేవుని కృప మనకు ఉచితముగా అనుగ్రహింపబడెను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆ కృపను బట్టి దేవుడు నిన్ను నన్ను తన బిడ్డలుగా స్వీకరించాడు. ఆ కృపను బట్టి దేవుడు నిన్ను నన్ను క్రీస్తులో జగత్ పునాది వేయబడక మునుపే తన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఆ కృపను బట్టి దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క రక్తము వలన మనకు విమోచనము, మనకు అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. సో దేవుని కృప నీకు క్షమాపణను తీసుకొని వస్తుంది. దేవుని కృప నీకు విమోచనము తీసుకొని వస్తుంది. దేవుని కృప చేత మీరు దేవుని చేత ఏర్పరచబడ్డారు. దేవుని కృప చేత మీరు దేవుని యొక్క బిడ్డలుగా స్వీకరించబడ్డారు. ఆయన కృప మీకు ఎంతో ఉపయోగకరముగా పనిచేస్తుంది. 8వ వాక్యం, కాలము సంపూర్ణమైనప్పుడు. ఏంటంటే చెప్పండి, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు ఏం చేశాడంట? తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల ఏం చేశాడంట? ఈ ఒక మాట నండ్రలు ఇచ్చేయండి. ఆ కృపను మన ఎడల ఏం చేశాడు? ఫస్ట్ పైన ఏం చదివాం? తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు కృపను ఏం చేశాడు? అనుగ్రహించాడు. ఇక్కడ ఏం చదువుతున్నాం? ఆయన అనుగ్రహించిన ఆ కృపను మన ఎడల ఏం చేశాడంట? విస్తరింపచేశాడు. దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు. దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేశాడు. నేను చెప్పినట్లుగా ఒకసారి చెప్పండి, దేవుడు నా ఎడల తన కృపను విస్తరింపచేశాడు అని ఒకసారి మీరు పలకండి చూద్దాం. దేవుడు నా ఎడల తన కృపను ఏం చేశాడు? విస్తరింపచేశాడు. నమ్మకముతో చెప్పండి, దేవుడు నా ఎడల తన కృపను విస్తరింపచేశాడు. దేవుడు తన కృపను అనుగ్రహించాడు. తర్వాత తన కృపను మన ఎడల ఏం చేశాడంట? విస్తరింపచేశాడు. కృపను అనుగ్రహించాడు. ఆ కృపను మన ఎడల ఏం చేశాడు? విస్తరింపచేశాడు. నేను చెప్తున్నాను, కృప మీద ఆధారపడండి. దేవుని కృప మీద నమ్మకము ఉంచండి. దేవుడు నిన్ను తన కృపతో పైకి లేవనెత్తుతాడు. ఆయన కృప మన ఎడల విస్తరింపచేశాడంట దేవుడు. పై వాక్యములో చూస్తే ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు కృపను అనుగ్రహించాడు.
ఇక్కడ చూస్తే ఆ కృపను మన ఎడల ఏం చేశాడంట? విస్తరింప చేశాడు. ఆ కృపను బట్టి మనము దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నాం. ఆ కృపను బట్టి దేవుడు నిన్ను నన్ను క్రీస్తులో జగత్ పునాది వేయబడక ముందే ఏర్పరచుకున్నాడు. ఆ కృపను బట్టి యేసు రక్తము వలన మనకు విమోచనము, పాప క్షమాపణ కలిగి ఉన్నది. మనకు విమోచనము, మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఆ కృపను బట్టి నేను చెప్తున్నాను ఈ రాత్రి, దేవుడు మీ అందరి ఎడల తన కృపను విస్తరింప చేశాడంట. మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల, మీ వ్యక్తిగత జీవితం పట్ల దేవుడు తన కృపను విస్తరింప చేశాడు. ఆ కృపను పోగొట్టుకోవటము, ఆ కృపను మీరు స్వీకరించటము అది మీ మీద ఆధారపడుతుంది. కృపను మనం పోగొట్టుకోకూడదు. పౌలు ఒక సందర్భంలో అంటాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయువాడను కాను. ఏమన్నాడు చెప్పండి? నేను దేవుని కృపను నిరర్ధకము అంటే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కృపను నేను నిరర్ధకము చెయ్యను, నేను వేస్ట్ చెయ్యను. ఆ కృపను నేను వినియోగించుకుంటాను, ఆ కృపను నేను ఉపయోగించుకుంటానని పౌలు ఒక సందర్భంలో చెప్పాడు. మీ అందరికీ దేవుని కృప అనుగ్రహించబడి ఉన్నది. ఆ కృప మీ ఎడల దేవుడు విస్తరింప చేశాడు. ఆ కృపను మీరు వినియోగించుకోవాలి, ఆ కృపను మీరు వాడుకోవాలి. ఎప్పుడు మీరు ఆ కృపను వినియోగించుకోరో ఆ కృప మీ పట్ల పని చెయ్యదు. గుర్తుపెట్టుకోండి. మీరు అడగవచ్చు, మేము మా కుటుంబం ఎదగాలనుకుంటాం. ప్రతి మనిషి ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి ఆయన కృప నీకు విస్తారముగా ఇవ్వబడి ఉంది. దేవుని కృప నీకు విస్తారముగా ఇవ్వబడి ఉన్నది. ఈ రాత్రి దేవుడు మీకు బోధించే బోధన అదే. మీ అందరికీ దేవుని కృప విస్తారముగా అనుగ్రహింపబడి ఉన్నది. మీరు ఆ కృపను నిరర్ధకము చేయవద్దు. ఏంటంటే చెప్పండి, మీరు ఆ కృపను ఏం చేయకూడదు? నిరర్ధకము చేయవద్దు. ఆ కృపను వేస్ట్ చేయవద్దు. ఆ కృప మీద మీరు ఆధారపడండి. ఆ కృప మిమ్ములను పైకి లేవనెత్తుద్ది, మిమ్ములను ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టుద్ది. దేవుని కృప చాలా గొప్పది, నేను చెప్తున్నాను. ఆ కృప వలన యేసు తన రక్తమును మన కొరకు చిందించి ఆ రక్తముతో మనలను కొన్నాడు. మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో యేసు తన రక్తమిచ్చి మనుషులను కొని అని మనం చదువుతున్నాం ప్రతిరోజు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ఇక్కడ గమనించండి, నేను చదువుతాను. ఆ పెద్దలు ఏమంటున్నారో చూడండి. ఆ పెద్దలు యేసును చూసి ఈ మాట పలుకుతున్నారు. ఏమని? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? కొన్నాడు. ఆ పెద్దలు యేసుక్రీస్తును చూసి ఈ మాట పలుకుతున్నాడు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరుగుతుందంటే పరలోకములో జరిగే ఒక సంఘటన. పరలోకములో జరుగుతున్న ఆ యొక్క సంఘటనను దైవజనుడైన యోహాను గారు దర్శనములో చూస్తున్నాడు. ఆయన దర్శనములో చూస్తే పరలోకములో జరిగే ఒక అద్భుతమైన కార్యాన్ని కన్నులారా చూశాడు.
అక్కడ గొర్రె పిల్లగా ప్రభువైన యేసు సింహాసనము ఎదుట ఉన్న దేవుని ఎదుట నిలబడి ఉండగా అక్కడ ఉన్న పెద్దలు ప్రభువును చూసి ఇలా అంటున్నారు, నీవు వధింపబడిన వాడై. ఏమంటున్నారు ప్రభువును చూసి? నీవు వధింపబడిన వాడవై. యేసు లోక మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్లవలే వధింపబడ్డాడు. గొర్రె పిల్లవలే వధింపబడ్డాడు మనుషుల కొరకు. యేసు మానవుల కొరకు వధింపబడ్డాడు. గుర్తుంచుకోండి, నేను ఒక చెప్తున్నాను, మీరు మర్చిపోయినా మర్చిపోకపోయినా మీ కొరకు యేసు వధింపబడ్డాడు. మీ కొరకు ఆయన బలి అయ్యాడు. మీ కొరకు ఆయన రక్తము కార్చాడు. మీ కొరకు ఆయన చనిపోయాడు. మీ కొరకు ఆయన సమాధి చేయబడ్డాడు. మీ కొరకు ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. మీ కొరకు యేసు ప్రభు ఇన్ని చేశాడు. ఇవి తెలుసుకోకుండా మీరు చనిపోతే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు శిక్ష పొందుతారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనిషి ఈ భూమిలో పుట్టడానికి ముఖ్య కారణం దేవుని కుమారుడైన క్రీస్తును మీరు తెలుసుకోవాలి. అందుకే దేవుడు అంట మనిషిని పుట్టించాడు. మనిషిని పుట్టించింది ఈ భూమిలో పెరిగి పెళ్లి చేసుకొని పిల్లలను కని మనమ సంతానమును చూసి చనిపోవటానికి కాదు సుమా. అది లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. ఏది? పెళ్ళి, పిల్లలను కనటం చిన్న భాగం. అసలు మనం ఎందుకు ఈ భూమిలో పుట్టాము, దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడంటే ఒకటే కారణం, దేవుని కుమారుడైన క్రీస్తును గూర్చి నువ్వు తెలుసుకోవటానికి. క్రీస్తును గురించి నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఆయనను గూర్చిన జ్ఞానము నీకు కలగాలి. నీ కొరకు ఆయన చేసిన కార్యములను గూర్చి నువ్వు తెలుసుకోవాలి. సిలువ మీద నీ కొరకు ఆయన ఏం చేశాడు, నీ కొరకు ఆయన పడిన శ్రమ ఏంటి, నీ కొరకు ఆయన కార్చిన రక్తము, ఆ రక్తము వలన నీకు కలిగిన మేలులు, ఇవన్నీ తెలుసుకోవాలి. నేను చెప్తున్నాను, తెలుసుకోకుండా ఎవరెవరు చనిపోతారో వారి యొక్క ప్రాణాత్మ పాతాళ లోకమునకు దిగిపోతుందంట. బైబిల్ చెప్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వారి ప్రాణము, వారి ఆత్మ నిప్పుతో కాల్చబడుతుంది కానీ బూడిదగా మారదు. ఎందుకంటే ప్రభు యొక్క సింహాసనం ఎదుట వారు నిలబడేంత వరకు పాతాళ లోకములో శిక్ష అనుభవించి తీరాలి. నేను అదే చెప్తున్నాను, మీరు దేవుణ్ణి తెలుసుకోండి, ప్రభువును తెలుసుకోండి. మీ తల్లిదండ్రులకు చెప్పండి, మీ తోబుట్టువులకు చెప్పండి, ప్రభువును తెలుసుకో, ఇకనైనా ప్రభువును తెలుసుకో, ఇకనైనా ప్రభువును తెలుసుకో. చాలు, నువ్వు చేసిన పాపాలు చాలు, నువ్వు తిరిగిన తిరుగుడు చాలు, నువ్వు వెళ్ళిన తప్పుడు మార్గాలు చాలు. వయస్సు పైబడుతుంది, మరణము దగ్గరికి వస్తుంది. ఇకనైనా దేవుణ్ణి తెలుసుకో అని మనము ఎవరినైనా ఖండించే తీరాల తప్పదు. ఎందుకంటే మనము హెచ్చరించకపోతే, గద్దించకపోతే వారు తెలుసుకోకుండా చనిపోతారు. వారి ప్రాణాత్మ పాతాళ లోకములోనికి దిగిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కేకలు వేస్తూ, అయ్యో మాకు ఎవరు చెప్పలేదే భూలోకములో ఉన్నప్పుడని కేకలు వేస్తారంట. అందుకనే మన వంతు మనం పని చేయాల. మన వంతు ప్రభువును తెలుసుకో, ప్రభువును తెలుసుకొని మనుషులకు చెప్పాలి. భూమిలో మనం పుట్టడానికి ముఖ్య కారణమంట మన సృష్టికర్తను మనం తెలుసుకోవాలి. ప్రసంగిలో ఒక మాట ఉన్నది, యవనుడా
నీ యవ్వన కాలమందు నీ సృష్టికర్తను ఏం చేసుకో? జ్ఞాపకము చేసుకో. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకో. చిన్న వయస్సులోనే నీ సృష్టికర్తను తెలుసుకో. ఆయన నీకు విస్తారముగా కృపను అనుగ్రహించాడు. నీ ఎడల దేవుడు తన కృపను విస్తరింపచేశాడు. ఆయనను గూర్చి తెలుసుకోవటానికి ప్రయత్నము చెయ్యి. ఇక్కడ చూడు, నీ కొరకు యేసయ్య వధింపబడ్డాడు. ఒక గొర్రెలాగా వధింపబడ్డాడు, బలి అయ్యాడు నీ కొరకు. నీ కొరకు ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచాడు, నీ పాపములను క్షమించాడు. ఆ రక్తముతో నిన్ను కొన్నాడు. నిన్ను కొని ఒక రాజ్యముగా చేశాడు. యాజక సమూహముగా నిన్ను చేశాడు దేవుని కొరకు. యేసు నిన్ను రక్తముతో కొన్నాడు దేవుని కొరకు. నువ్వు యేసయ్య రక్తముతో కొనబడ్డావు. నీవు నీ సొత్తు కాదు. నీ మీద నీకు అధికారము లేదు. నీ ఇష్టానుసారంగా బ్రతుకుటకు, నీ ఇష్టానుసారంగా తిరుగుటకు, నీ ఇష్టానుసారమైన మనుషులతో సహవాసం చేయుటకు నీ మీద నీకు అధికారము లేదు. ఎందుకంటే ఆయన నిన్ను రక్తమిచ్చి కొన్నాడు. తన రక్తముతో నిన్ను కొన్నాడు. తన రక్తముతో నిన్ను కొని తన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు గ్రహించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి. నా మీద నాకు అధికారము లేదని నువ్వు అర్థం చేసుకోవాలి. నీ మీద నీకు అధికారం లేదు, నీ మీద ఏ మనుషులకు అధికారం లేదు, ఒక యేసు ప్రభుకు మాత్రం. ఎందుకంటే ఆయన రక్తమిచ్చి కొన్నాడు నిన్ను. నువ్వు అర్థం చేసుకొని నీ చెడు అలవాట్లను విడిచిపెట్టు. నువ్వు అర్థం చేసుకొని నీ చెడు తిరుగుడిని విడిచిపెట్టు. నువ్వు అర్థం చేసుకొని నీ చెడు కార్యములను విడిచిపెట్టు. ఎందుకంటే నీవు నీ సొత్తు కాదు. యేసు తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు గనుక నీవు ఆయన సొత్తుగా పిలువబడుతున్నావు. ఆయన మనలను కొన్నాడు. ఆయన మనలను కొన్నాడు దేవుని కొరకు. బైబిల్ అదే చెప్తుంది. దేవుని కొరకు నీవు మనుషులను కొని. ఏమంటున్నారు ఆ పెద్దలు? ఆయనను చూసి ఏమంటున్నారు? నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి మనుషులను కొన్నావు. ఎవరి కొరకంట? దేవుని కొరకు. నిన్ను కొన్నాడు. ఎవరి కొరకు ఆయన కొన్నాడు? దేవుని కొరకు కొన్నాడు. నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు. సంఘ విశ్వాసులారా, నువ్వు దేవునికి అవసరమై ఉన్నావు. యేసు నిన్ను దేవుని కొరకు తన రక్తమిచ్చి కొన్నాడు. తన రక్తమిచ్చి కొన్నాడు నిన్ను దేవుని కొరకు. ఆ పెద్దలు అంటున్నారు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశావు? కొని మా దేవునికి వారిని, ఎవరు యేసుక్రీస్తు తన రక్తమిచ్చి కొన్నాడో ఆ ప్రజలను ఏం చేశాడంట? ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడంట. దీనిని బట్టి అర్థం చేసుకో, మనము దేవుని రాజ్యముగా చెయ్యబడి ఉన్నాం. మనము దేవుని యొక్క యాజకులుగా చెయ్యబడి ఉన్నాం. మనంతట మనం అవ్వలేదు. యేసు రక్తమిచ్చి నన్ను కొని
నన్ను దేవుని యొక్క రాజ్యముగాను దేవుని యొక్క యాజకునిగా ఆయనే చేశాడు. మీరు ఎవరో తెలుసిన దేవుని రాజ్యముగా పిలవబడుతున్నారు. మీరు దేవుని యొక్క యాజకులుగా పిలవబడుతున్నారు. అర్థం చేసుకోండి. మీరు బయటికి వెళ్తున్నప్పుడు, పనికి వెళ్తున్నప్పుడు మనసులో ఉన్న నేను దేవుని రాజ్యమై ఉన్నాను. పక్కన వాళ్ళు వచ్చి ఏదైనా మాట్లాడతారు, ఆ మాటలు నీ చెవులో దూరకుండా నీలో నువ్వు మాట్లాడుతూ ఉండు. నేను చెప్తున్నాను మరలా, మీరు దేవుని బిడ్డలు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. మీరు ఈ లోకములో ప్రత్యేకంగా కనబడాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. మీరు ఈ లోకములో పుట్టారు, ఈ లోకములో జీవిస్తున్నారు, మనుషులతో కలిసి ఉన్నారు. కానీ వారిని మీ వైపు త్రిప్పటానికి చూడాలి, కానీ మీరు వారిలో కలిసిపోకూడదు. నేను చెప్తున్నాను, వారి వలన మీకు రూపాయి లాభం ఉంటుంది, వారి వలన మీకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది. రూపాయికి ఆశపడి, ప్రయోజనానికి ఆశపడి మీ ఆత్మను పాతాళ లోకానికి తీసుకెళ్ళవద్దు. నేను చెప్తున్నాను, చాలా మందికి డబ్బు ఆశ ఉంటుంది. డబ్బు కోసం ఏమైనా చేస్తారు. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకుంటారు, డబ్బు కోసం దేనినైనా చేస్తారు. కానీ ఆ డబ్బు నీతో వస్తుందా? ఆ డబ్బు కోసం నువ్వు ఏమేమో చేస్తున్నారు. దాని వలన నీకు నిత్యత్వం వరకు ప్రయోజనం ఉంటుందా? నీకు సంతోషం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యి. యేసు నిన్ను కొన్నాడు. నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ ప్రాణమును, నీ శరీరాన్ని నీకు ఇష్టం వచ్చినట్లుగా వినియోగించటానికి కాదు, నీకు నచ్చిన పాపము చెయ్యటానికి కాదు, నీకు నచ్చిన వాటిని త్రాగటానికి, పొగ పీల్చటానికి కాదు. ఈ శరీరాన్ని దేవుడిచ్చింది. క్లియర్గా బైబిల్ రాశాడు. నీవు నీ సొత్తు కాదు, నీవు వెలపెట్టి కొనబడిన వాడవై ఉన్నావు గనుక నీ దేహముతో దేవుని ఏం చెయ్యాలంట? మహిమపరచాలి. ఈ దేహముతో నువ్వు దేవుని మహిమపరచాలి, కానీ ఈ దేహముతో త్రాగటానికి కాదు, పేల్చటానికి కాదు. అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకుంటే చెడుకు దూరం అవుతావు. నువ్వు అర్థం చేసుకుంటే చెడును విడిచిపెడతావు. నీ దేహముతో దేవుని మహిమపరచు, నీ దేహముతో దేవుని గణపరచు, నీ దేహముతో దేవుని సువార్త చెయ్యి, నీ దేహముతో ఆత్మలను సంపాదించు. నీ దేహముతో పాపము చెయ్యవద్దు, నీ దేహముతో చెడు కార్యాలు చెయ్యవద్దు, నీ దేహముతో నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే రక్తమిచ్చి నిన్ను కొన్నాడు క్రీస్తు. రక్తముతో నిన్ను సంపాదించుకున్నాడు క్రీస్తు. దేవుని కొరకు నిన్ను కొన్నాడు, దేవుని కొరకు నిన్ను సంపాదించుకున్నాడు, దేవుని కొరకు నిన్ను ఒక రాజ్యముగాను, దేవుని కొరకు నిన్ను ఒక యాజకుడుగాను చేశాడు. నువ్వు దేవుని రాజ్యముగాను దేవుని యొక్క యాజకుడుగా పిలవబడుతున్నావు. మీరు బైబిల్ గమనించారా? ఎవరెవరు యేసు రక్తముతో కొనబడ్డారో వారందరంట భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. భూలోకమును ఏలుదురు. ఏంటంటే చెప్పండి, దేనిని ఏలుబడి చేస్తారంట? భూలోకమంతటిని వీళ్ళేం చేస్తారంట? ఏలుబడి చేస్తారని క్రొత్త పాట పాడుతున్నారు. భూలోకమును ఏలుబడి చేయువారు ఎవరు అనగా యేసు రక్తముతో కొనబడిన ప్రజలు. యేసయ్య రక్తముతో సంపాదించిన ప్రజలంట ఈ భూమిని ఏం చేస్తారంట చెప్పండి? ఏలుబడి చేస్తారు. అంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు కొన్నాడంటే ఈ భూమిని ఏలుబడి చేయటానికి. ఈ భూమిలో మనము రాజులుగా యాజకులుగా ఉండి
ఈ భూలోకమును పరిపాలన చేయటానికి యేసయ్య తన రక్తముతో మనలను కొన్నాడు. ఫ్యూచర్లో మనం ఈ భూమిని ఏలుబడి చేస్తాం, ఈ భూమిని మనము పరిపాలన చేస్తాం. అందుకే యేసు తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు పుట్టిన కుటుంబం ఎటువంటిది, నువ్వు పుట్టిన ఇల్లు ఎటువంటిది, నువ్వు పుట్టిన తల్లిదండ్రులు ఎటువంటి వారు, వారు ఏ బ్యాక్గ్రౌండ్, ఏ కులానికి చెందిన వారు, ఒకసారి ఆలోచన చెయ్యి. వారికి ఏ గుర్తింపు లేకపోవచ్చు, ఏ పేరు ప్రతిష్టత లేకపోవచ్చు, కానీ ఏ గుర్తింపు లేని కుటుంబములో పుట్టిన నిన్ను యేసయ్య రక్తముతో కొని తన రాజ్యమునకు రాజులుగాను, తన సన్నిధిలో మీరు యాజకులుగా ఉండి ఈ భూమిని ఏలుబడిదారులుగా మీరు ఉండాలని కోరుతున్నాడు. ఆయన కృప ఎంత గొప్పదో చూడండి. మనమంట ఈ లోకమును ఏలుబడి చేస్తామంట, మనమంట ఈ భూమిని పరిపాలన చేస్తామంట నిత్యత్వములో. అందుకే యేసు తన రక్తమిచ్చి మనలను కొన్నాడు. ఆయన కృప మన ఎడల విస్తరించినది అనటానికి రుజువు ఏంటంటే ఈ వాక్యమే. ఫ్యూచర్లో, భవిష్యత్తులో యేసు రక్తములో కడగబడిన వాళ్ళందరూ కూడా ఈ భూమిని ఏలుబడి చేస్తారు. నువ్వు అర్థం చేసుకొని చెడును విడిచిపెట్టు. పరిశుద్ధంగా జీవించటానికి నీ దేహాన్ని సమర్పించు. అపవిత్రమైన వాటిని విడిచిపెట్టు, దేవునికి ఇష్టము లేని వాటిని విడిచిపెట్టు, దేవుని మహిమపరచు. నీ దేహముతో దేవుని ఘనపరచు, నీ దేహముతో దేవుని మహిమపరచు. ఎందుకంటే ఆయన కృప నీ ఎడల విస్తరింపచేశాడు దేవుడు. నీ జీవితంలో దేవుని కృప ఉన్నది, నీ చుట్టూ దేవుని కృప పని చేస్తుంది. కానీ నువ్వు చేస్తున్న చెడు పనులు, ఆ కృప నీలో అభ్యంతరపడుతుంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. బైబిల్ అంటుంది దేవుడు చూసి చూడనట్లు ఉంటాడంట. ఒకానొక రోజు వస్తుందంట, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక దెబ్బ కొడతాడంట. ఆ దెబ్బకు మనిషి లెయ్యలేడు. రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనిషి మాట వినటం లేదు, మనిషి భయపడటం లేదు. మీరు ఎప్పుడైనా చూడు, దెబ్బ కొట్టినప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు గుడికి రా రా అంటే ఎవ్వరు రారు. ఏదో ఒక రోజు దెబ్బ గట్టిగా తగులుద్ది, నువ్వు రావద్దన్న వారు వస్తానే ఉంటారు. రీజన్ ఏంటంటే మనిషి దేనికి భయపడతాడంట? దెబ్బకు భయపడతాడు. నేను అనేది ఏంటంటే ఆ దెబ్బ తగిలినప్పుడు రావటానికంటే తగలక ముందే లోబడి వస్తే ఆ కృప నిన్నేం చేస్తుందంట? పైకి లేవనెత్తుద్ది. బైబిల్లో ఎందరో ఉన్నారు దేవుని చేత దెబ్బలు తిన్నవారు. దేవుని చేత దెబ్బలు తిన్నవారు ఎందరో ఉన్నారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు, సంఘ బిడ్డలను హింసించాడు. యేసు నామమున ఎవరైనా ప్రకటిస్తే వారిని హింసించేవాడు. స్త్రీలను బయటికి తీసుకొని వచ్చి వారి వస్త్రములను ఊడదీసి వారిని నగ్నముగా నడిపించేవారంట. మొదటి శతాబ్దంలో సంఘానికి అతి ఘోరమైన శ్రమలు కలిగాయి ఈ సౌలు ద్వారా. సౌలు ఒక పట్టుదల కలిగిన ఒక మనిషి, వైరాగ్యము కలిగిన ఒక మనిషి, యేసును నమ్మని ఒక మనిషి. యేసు అంటేనే పడదు ఆయనకి. యేసు నామమున ఎవరైనా ప్రార్థించినా, ఆరాధన చేసినా, ప్రసంగించినా వారి ప్రాణమును తీసేవాడు. అంత భయంకరమైన మూర్ఖుడని కూడా చెప్పవచ్చు. కానీ ఒకానొక రోజు సంఘమును హింసించటానికి గుర్రముతో ప్రయాణం చేస్తున్నాడు. గుర్రం మీద దమస్కు అనే పట్టణానికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఒక దర్శనం ఇచ్చి
ఆ దర్శనము ద్వారా అతడు కన్నులు పోగొట్టుకున్నాడు. ఆ దెబ్బకు గ్రుడ్డివాడయ్యాడు. 2 కన్నులు కనబడటం లేదు. 3 రోజులు గ్రుడ్డివాడుగానే జీవించాడు. కానీ సౌలు దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు వెంటనే సరెండర్ అయ్యాడు. వెంటనే గ్రహించాడు, యేసు నిజమైన దేవుడు. నేను తెలియక తప్పు చేశాను, నేను తెలియక సంఘాన్ని హింసించాను, యేసును గూర్చి గ్రహించక నేను పొరపాటు చేశానని అర్థం చేసుకొని సరెండర్ అయ్యాడు. ప్రభు అతనిని క్షమించాడు. సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారాడు. పూర్తిగా అతని జీవితంలో మార్పు వచ్చింది. ఏ సంఘాన్ని హింసించాడో ఇప్పుడు ఆ సంఘము కొరకు ప్రాణం పెట్టడానికి తెగించుకున్నాడు. ఏ యేసును ప్రసంగించకూడదని వాదాడాడో ఆ యేసును ప్రసంగించటానికి బయలుదేరాడు. ఏ యేసు నామమున ప్రార్థన చేయకూడదన్నాడో ఆ యేసు నామములోనే మనకు రక్షణ ఉన్నదని లోకమంతటా ప్రకటించాడు. మార్పది. పౌలు ద్వారా ఎన్నో సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు ద్వారా దేవుని సువార్త ఐరోపా ప్రాంతానికి వ్యాపించింది. పౌలు గొప్ప పరిచర్య చేశాడు. పౌలు గొప్ప సేవ చేశాడు. ఎప్పుడు? దెబ్బ తగిలిన తర్వాత. మనం అనుకుంటాం చర్చికి వస్తున్నాం, తాగుతున్నాం, దేవుడు చూడలేదు. పొరపాటు. చూస్తూ ఉంటాడంట. ఎక్కడ కొడతాడో కొడతాడు. కొడితే మాత్రం లెయ్యలేము. కొడితే మన పరిస్థితి ఎట్లున్నదంటే ప్రాకే పురుగులాగా ఉంటుందంట. దేవుడు చూస్తూ ఉంటాడంట. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందంట. ఆ సమయం వచ్చినప్పుడు ఒక దెబ్బ. ఆ దెబ్బకు కొలాప్స్ అవ్వాలి. ఆ దెబ్బకు కింద పడిపోవాల్సిందే. ఆయన కృపగలవాడు. చూసి చూడనట్లు ఉంటాడు. మనం పిల్లలు తప్పు చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, మనం గద్దిస్తాం, కేకలు వేయొద్దంటాం, అల్లరి చేయొద్దంటాం. ఎందుకు? మన పిల్లలు కాబట్టి తొందరపడి కొట్టము. చెప్తూ ఉంటాం. అల్లరి ఆపలేదనుకోండి, అప్పుడు బెత్తము తీసుకొని కొడితే పిల్లలు వణికిపోతారు. సేమ్ అదే జరుగుద్ది మీకు. అదే జరుగుద్ది. దేవుని దెబ్బ తగిలిన తర్వాత మారటానికంటే నువ్వు అర్థం చేసుకో, ఆయన కృప నీ ఎడల విస్తరించి ఉన్నది. నువ్వు అర్థం చేసుకో, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు వధించబడ్డాడు, నీ కొరకు రక్తం కార్చాడు, ఆ రక్తముతో నిన్ను కొన్నాడు ఆయన సొత్తుగా. నీకు నీ మీద అధికారం లేదు. నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకటానికి కాదు, యేసుకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతకటానికే తన రక్తముతో నిన్ను కొన్నాడు. నిన్ను విడిచిపెట్టాడు. నేను చెప్తున్నాను, నువ్వు పారిపోయిన, మందిరానికి దూరమైన, మందిరానికి రాకుండా ఆగిపోయిన నిన్ను మాత్రం విడిచిపెట్టాడు. ఒక్కసారి ఆయన చేతిలో చిక్కుకుంటే నువ్వు ఎంత దూరమైనా నిన్ను వెంటాడుతాడు, నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను తన వైపు త్రిప్పుకోవటానికి సహనము, ఓర్పు కలిగి ఉంటాడంట. నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుతావో, నువ్వు ఎప్పుడు ఆయన వైపు తిరుగుతావో సహనము, ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడంట. అప్పటికి నువ్వు మారలేదనుకో, అప్పుడు దేవుడు ఒక నిర్ణయానికి వస్తాడు. ఇక లాభము లేదు, ఇతడు ఓర్పు సహనముతో మారుతాడని నేను ఎదురు చూస్తున్నాను. ఇతడు మారటం లేదు. ఇతడు మారాలి అంటే బెత్తము పట్టవలసిన సమయము వచ్చింది. అప్పుడు బెత్తం పడతాడు. దేవునికి భయపడాలి. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. మనుషులందరూ పాపములో పుట్టినవారు, పాపములో పెరిగినవారు, అందరూ తప్పు చేసేవాళ్ళే. తప్పు చెయ్యని వాడు ఎవడు లేడు. కానీ అర్థం చేసుకో నువ్వు ఎవరు అనేది. గ్రహించు, నువ్వు రక్షించబడ్డావు. గ్రహించు, యేసయ్య రక్తము చేత నిన్ను కొన్నాడు.
గ్రహించు, నిన్ను ఒక రాజ్యముగా, యాజకుడుగా చేశాడు. నీ ఆత్మను, నీ శరీరమును, నీ జీవమును ఆయన కొన్నాడు. నీ శరీరముతో ఆయనను మహిమపరచు, నీ శరీరముతో ఆయనను గణపరచు, నీ శరీరముతో ఆయన సువార్తను ప్రకటించు. నీ శరీరముతో పాపాత్ములు యేసయ్యను వినునట్లుగా వారికి యేసయ్యను గురించి ప్రసంగం చేయి. దేవుడు అదే నీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయి. దేవుని దర్శనం నెరవేరటానికి పనిచేయి. అనేక మంది ఆత్మలు మందిరానికి వచ్చుటకు పనిచేయి. నీలాంటి వారు మారేటట్లుగా, నీలాంటి వారు మందిరానికి వచ్చేటట్లుగా పనిచేయి. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నేను చెప్తున్నాను. అలా కాకుండా మనకు నచ్చినట్లుగా, మనకిష్టం వచ్చినట్లుగా మనం బ్రతికితే మాత్రం నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు దెబ్బ తగులుద్ది. చెప్పండి, దేవుడంట చూసి చూడనట్లు ఉంటాడంట. ఎలా ఉంటాడంట చెప్పండి, చెప్పండి. దేవుడు ఎటువంటి వాడంట? చూసి చూడనట్లు ఉంటాడు. ఒకరు నశించటము ఆయనకి ఇష్టము లేదు. నువ్వు పాడవటం ఆయనకి ఇష్టము లేదు. నువ్వు నశించటం ఆయనకి ఇష్టము లేదు. బైబిల్ అంటుంది, ఒక్కడు నశించటం ఆయనకి ఇష్టము లేదు గనుక తన రాకడను గూర్చిన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకు? అందరూ మారు మనసు పొందవలేనని. ఎందుకంట అందరు ఏమవ్వాలండి? మారు మనసు మీకు తెలుసు, చూడు, మీరు ఎంతోమంది బాప్టిషన్ తీసుకున్నారు, ప్రతి నెల బల్ల తీసుకుంటున్నారు, బాప్టిషన్ తీసుకున్నారు, బల్ల తీసుకున్నారు. మీరు చెడు అలవాట్లు కలిగి ఉన్నారు, చెడు తిరుగుడు తిరుగుతున్నారు. ఎందుకు? దేవుడు ఏమనట్లేదు అంటే మీకు దేవుని గురించి తెలియక. మనం బయట ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా దేవుడు ఏమన్నాడు మీకు తెలియక. నీ ఊపిరి పొయ్యేలోపు, నీ చావు వచ్చేలోపు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. ఒక రోజు, ఏదో ఒక రోజు నువ్వు దుఃఖపడతావు, ఏదో ఒక రోజు నువ్వు కన్నీరు కారుస్తావు, ఏదో ఒక రోజు అయ్యో నేను తప్పు చేశానని పశ్చాత్తాపపడతావు, ఏదో ఒక రోజు నా బోధకుని మాట నేను వినలేదు అని నువ్వు దుఃఖపడతావు. ఆ రోజు ఏదో ఒక రోజు నీకు రానే వస్తుంది. ఆ రోజు రాకమునుపే మారు మనసు పొందు, చెడును విడిచిపెట్టు, చెడు అలవాట్లను విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు. ఆయన కనికరము గలవాడు, కృప కలిగినవాడు. నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు, నిన్ను వాడుకుంటాడు, పౌలును వాడుకున్నట్లుగా. మీకు తెలుసు కదా, ఒక సమరియా అనే ఒక పట్టణం ఉంది. అందులో ఒక స్త్రీ, 5 భర్తను కలిగిన ఒక స్త్రీ. ఎంతమంది భర్తను కలిగిన స్త్రీ? 5. మీరు అర్థం చేసుకోండి, ఒక స్త్రీ 5 భర్తను కలిగి ఉందంటే సమాజం ఏమంటదంటే ఆమెను చూసి వేశ్య అంటారు, లేకపోతే వ్యభిచారి అంటారు. ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ప్రభు ఎత్తి చూపాడు. వెంటనే ఆమె అర్థం చేసుకుంది, ఈయన ఎవరో కాదు, ఈయన దేవుని ప్రవక్త, క్రీస్తు మెస్సియాని నమ్మింది. వెంటనే తన జీవితాన్ని మార్చుకుంది. ఆ మార్పు వలన ఆ సమరయ పట్టణానికి వెళ్ళి, ఇదిగో నేను క్రీస్తును చూశాను, మెస్సియాను చూశాను, మన పితరులు చెప్పిన క్రీస్తును నేను కనులార చూశాను, ధర్మశాస్త్రములో రాయబడిన ప్రవక్తను మెస్సియాను నేను చూశానని ఆ పట్టణ ప్రజలకు చెప్పగానే ఆమె మాటను నమ్మి ఆ పట్టణములో ఉన్న ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారంట?
క్రీస్తు దగ్గరికి. కారణం ఏంటి తెలిసిన? 5 భర్తను కలిగిన ఆ వేశ్య జీవితములో వచ్చిన మార్పు. నీలో వస్తున్న మార్పు వలన కొంతమంది చర్చికి వస్తారంట. నీలో మార్పు రాలేదనుకో, అనేకులు నిన్ను బట్టి చర్చికి దూరం అవుతారు. అంటే దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సన్నిధికి దూరం అవ్వటానికి మనమే కారకులవుతాము. నువ్వు చర్చికి వస్తున్నావు, నిన్ను ఎంతోమంది గమనిస్తున్నారు. నువ్వు బైబిల్ మోసుకొని వస్తున్నావు, నిన్ను ఎంతోమంది గమనిస్తున్నారు. బైబిల్ పట్టని వారిని ఎవరు పట్టించుకోరు, చర్చికి రాని వారిని ఎవరు పట్టించుకోరు. ఎప్పుడు నువ్వు బైబిల్ తీసుకొని సంకన పెట్టుకొని చర్చికి రావటం మొదలు పెట్టావో, చుట్టూ ప్రజల యొక్క కన్ను దృష్టి నీ మీదనే ఉంటుందంట. ఎన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు, ఏ క్షణం ఏం చేస్తున్నావు, బహుశా నీ ఇంట్లో ఉన్న మనుషులు కూడా నిన్నంతగా పరీక్షించరు. నీ వీధిలో ఉన్నవారు నిన్ను పరీక్షిస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ తాగుతున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు, ఏ టు జెడ్ పరీక్షిస్తూ ఉంటారు. ఒకవేళ నీలో మార్పు కనబడితే, నువ్వు నిజంగా మారినట్లుగా ప్రజల దృష్టిలో కనబడితే నీకు భయపడతారు. నిన్ను బట్టి వాళ్ళందరూ ఎక్కడికి వస్తారంట చెప్పండి? చర్చికి వస్తారు. వాళ్ళు ఏమంటారు తెలిసిన? ఇదిగో మీ చర్చిలో ఉండేవారు ఒకప్పుడు ఇలా బ్రతికారు, ఒకప్పుడు గాలికి తిరిగారు, ఒకప్పుడు భర్తకు ద్రోహం చేసి పరపురుషునితో తిరిగిన స్త్రీ ఈరోజు మారింది, నేను సాక్ష్యమని వారు నీ గురించి సాక్ష్యం చెప్తారు. ఇదిగో ఇతడు ఒకప్పుడు త్రాగుపోతూ, ఒకప్పుడు తిరుగుబోతూ చర్చికి వచ్చిన తర్వాత ఇతడు తీసుకున్న బాప్టిజం వలన ఇతనిలో మేము మార్పును చూసాం, ఆ మార్పును బట్టి మేము చర్చికి వచ్చామంటారు. నేను చెప్తున్నాను, నిజంగానే చెప్తున్నాను, నిన్ను బట్టి దేవుని రాజ్యానికి, దేవునికి దూషణ కలగకూడదు. నువ్వు చర్చిలో ఉండటానికంటే చర్చికి బయట నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తున్నాను. చాలామంది చర్చి లోపలికి వచ్చినప్పుడు అమ్మో అయ్యో అని భయం భక్తి కలిగి జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ కాదు నువ్వు జాగ్రత్తగా ఉండేది, ఇక్కడ కాదు నువ్వు భయభక్తిగా ఉండేది, బయట. ఎందుకంటే ఇక్కడ మేము చూసి చూడనట్టుగా ఉంటాను, కానీ బయట ప్రజలంట మిమ్మల్ని కనిపెడతారంట. మిమ్మల్ని కనిపెడతారంట. మీ దేహముతో మీరు దేవుని మహిమపరచాలి, కానీ మీ దేహంతో దేవుణ్ణి ఘనహీనపరచకూడదు. మీరు ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, యేసయ్య రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు ఒక టీవీని కొంటున్నా డబ్బులు పెట్టి, ఆ టీవీని తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకున్నావు. ఎవడైనా వచ్చి ఆ టీవీని కలబెడితే నువ్వు ఊరుకుంటావా? ఎవడు పడితే వాడు నీ ఇంట్లోకి వస్తే నువ్వు ఊరుకుంటావా? ఎవడు పడితే వాడు నీ కొంపలోకి వస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు అడుగుతావు, ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? తెరిచిన ఇంట్లో కుక్క వచ్చినట్లుగా లోపలికి రావటం ఏంటి? గెటౌట్ అంటావు. ఎందుకంటే నీ ఇల్లు కాబట్టి, నీ సొత్తు కాబట్టి, నీ వాకిళ్ళు కాబట్టి, నీ వస్తువు కాబట్టి ఎవరైనా లోపలికి వచ్చి ముట్టితే నువ్వు ఊరుకో. అలాగనే యేసు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీకు అధికారము లేదు. నీ ఇంటి మీద నీకు ఎలా అధికారం ఉందో, నీ ఇంటి వస్తువుల మీద నీకు ఎలా అధికారం ఉందో, నీ మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది. నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, యేసు రక్తం ఇచ్చి కొన్నది. నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభువా, ఇదిగో నా దేహాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నా ఆత్మను నేను సమర్పించుకుంటున్నాను, నా యొక్క ప్రాణమును సమర్పించుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేశాను, నన్ను క్షమించని ఒక్క మాట క్షమాపణ అడిగి ఆయన తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, నువ్వు నీతి కలిగి జీవించాలి, నీలో మార్పు రావాలి.
తప్పదు, రావాల్సిందే. మీరు అనవచ్చు, నేను ఎంత కంట్రోల్ చేసిన తాగుడు కంట్రోల్ చేయలేకపోతున్నాను. సింపుల్. త్రాగుబోతులతో పనికి వెళ్ళవద్దు, త్రాగుబోతులతో స్నేహం చేయవద్దు, త్రాగుబోతులకు దూరంగా ఉండు. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు బలహీనుడు, నిన్ను ఈజీగా లోకం వైపు మళ్ళిస్తారు. నువ్వు బలం పుచ్చుకున్న తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు కాదు వాళ్ళ వైపు, నువ్వు వారిని నీ వైపు ఏం చేస్తావంట, మళ్ళించుకుంటావు. నేను ఒకటే చెప్తాను, స్నేహము వలన చెడిపోతావు. నువ్వు మంచి స్త్రీ అయి ఉంటావు, కానీ పనికి రాని స్త్రీతో నువ్వు తిరగటం వలన, పనికి వెళ్ళటం వలన ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు నువ్వు మారిపోతావు. నీకు అలవాటు లేకపోయినా నీకు అలవాటు వచ్చేటట్టు పక్కన వాళ్ళు చేస్తారు. నీకు ఎవరితో సంబంధం లేకపోయినా నీకు వేరే వాళ్ళతో సంబంధం ఉండేటట్టుగా వారే కలుపుతారు. సమాజం అలాంటిది. అందుకే బైబిల్ అంటుంది, మూర్ఖునితో సహవాసము చేయువాడు వాడు జ్ఞాని అయిన చివరికి ఏమవుతాడంట, మూర్ఖుడు అవుతాడు. మూర్ఖుడు జ్ఞానితో సహవాసం చేస్తేనంట మూర్ఖుడు చివరికి ఏమవుతాడంట, జ్ఞాని అవుతాడు. నువ్వు ఎవరితో ఉంటావో నీ బ్రతుకు అలాగనే తయారవుతుంది. నువ్వు ఎవరితో సమయం గడుపుతావో నువ్వు అలాగనే తయారవుతావు. నువ్వు ఎవరితో కాలం గడుపుతావో నువ్వు అలాగనే తయారవుతావు. నువ్వు అంటావు, లేదండి నేనేం చేయలేదండి, ఆమె తిరుగుతుంది, ఆమె వెళ్తుంది, వాడు తిరుగుతున్నాడు, వాడు వెళ్తున్నాడు. కుదరదు, సమాజం ఒప్పుకోదండి. నేను చెప్తున్నాను, నువ్వు మంచి మనిషిగా ఉన్న చెడ్డవాడితో ఉంటే లోకము కూడా నిన్ను ఎలా వర్ణిస్తుందంట, చెడ్డవాడు. పేకాట ఆడుతున్నారు, ఆడేది కొంతమంది, కానీ పోలీసులు వచ్చేటప్పుడు ఆడేవాడిని పట్టుకుంటారు. అక్కడ ఆడుతున్న దృశ్యాన్ని నిలబడి చూస్తున్న వారిని కూడా ఏం చేస్తారంట, పట్టుకుంటారు. ఎందుకంటే ఆడేవాడు చెడ్డవాడే, వాటిని చూసి అక్కడ నిలబడేవాడు కూడా పోలీస్ దృష్టికి దోషి. పోలీస్ అడిగే మొదటి ప్రశ్న ఏంటి, నువ్వు ఆడనప్పుడు నీకేం పనిరా ఇక్కడ? నేను అదే సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాను, మీరు యేసయ్య రక్తముతో కొనబడ్డారు. ఎందుకు? దేవుని కొరకు. ఆయన కొని మిమ్మల్ని యాజకులుగా దేవుని రాజ్యముగా చేశాడు. భవిష్యత్తులో మీరు ఈ లోకమును ఏలుబడి చేయటానికి మీకు ఇవ్వబడిన దేవుని కృపను వృధా చేసుకోగాకండి. మీకు ఇవ్వబడిన దేవుని కృపను వ్యర్థము చేసుకోగాకండి. దేవునికి భయపడి చెడును విడిచిపెట్టండి. దేవునికి భయపడి చెడుకు దూరంగా పరిగెత్తండి. దేవునికి భయపడి చెడ్డ వాళ్ళకు దూరంగా పరిగెత్తండి. ప్రభు త్వరగా రానై ఉన్నాడు, నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటకు రానై ఉన్నాడు. ఆయన రాకడ సమయంలో మనం ఉంటున్నాము గనక దేవునికి భయపడండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని నేను ముగిస్తున్నా. లేచి నిలబడదాం. నిలబడి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. సంగమ, దేవుడు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుని సొత్తుగా పిలవబడుతున్నావు. నువ్వు దేవుని స్వాస్థ్యముగా పిలవబడుతున్నావు. నువ్వు దేవుని రాజ్యముగా పిలవబడుతున్నావు. నువ్వు దేవుని యొక్క యాజక సమూహముగా పిలవబడుతున్నావు. భూలోకమును ఏలుబడి చేయుటకే మీరు పిలవబడ్డారు. స్వరమెత్తి గంభీరముగా ప్రార్థన చెయ్యి. ప్రతి చెడు కార్యాలు యేసు నామమున లయపరచబడును గాక. ప్రతి దుష్టాత్మల కార్యాలు యేసు నామమున బంధింపబడును గాక. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. విడుదల దయచేయండి, విడుదల కలుగును గాక. ప్రజల్లో మార్పు కలుగును గాక యేసు నామమున. ప్రతి ఒక్కరిలో భయము కలుగును గాక యేసు నామమున. నీ కృప మా ఎడల విస్తరింపజేసినందుకు స్తోత్రములు. నీ కృప మా ఎడల విస్తరింపజేసినందుకు స్తోత్రములు.
నీ కృప ఉచితముగా మాకు అనుగ్రహింపబడినందుకు స్తోత్రములు. నీ కృప మాలో ఉన్నందుకు స్తోత్రములు. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రము చెప్పండి, ప్రభువుకు స్తోత్రము చెప్పండి. ఆయన కృప కొరకు, దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు విస్తరింపజేసిన కృపను బట్టి స్తోత్రములు చెల్లించండి. రిబాలారా షందరా మామాలారా షందరాబా ఉరబలారా షందరా మామాలారా షందురి మామా. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిలో భయమును పుట్టించండి ప్రభువా. ప్రభునందు భయము పుట్టించే ఆత్మను దయచేయమని వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరిలో భయము దయచేయండి. ప్రతి నోటికి చిక్కం పెట్టండి. హల్లెలూయా, స్తోత్రములు ప్రభువా. షందరా మామా. ఈ రాత్రి వినిన ఈ ప్రతి మాటలు బట్టి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా? అందరు కలిసి స్తోత్రము చెప్పండి, స్వరమెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ 25వ రోజు రాత్రి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నిజంగానే మాకు కృపను అనుగ్రహించారు ఉచితముగా నీ ప్రియుని యందు. ఆ కృపను మా ఎడల విస్తరింప చేసినందుకు స్తోత్రము. ఆ కృపకు మహాదైశ్వర్యము కలుగునట్లుగా ఆయన రక్తములో మాకు విమోచనము, ఆయన రక్తములో మాకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. అందును బట్టి స్తోత్రం. యేసయ్యా, మీరు మమ్మల్ని రక్తముతో కొన్నారు దేవుని కొరకు, అందుకొరకు స్తోత్రం. మమ్మలను కొని రాజులుగాను, ఒక రాజ్యముగాను, యాజక సమూహముగా చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము రానున్న కాలములో ఈ భూలోకమంతటిని ఏలుబడి చెయ్యుటకు మీరు మాకిచ్చిన కృప కొరకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ బిడ్డలు విన్నారు, గ్రహింపును దయచేయండి, గ్రహింపును దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, వీరందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ సత్యవాక్యమునకు నీ బిడ్డలను అప్పగిస్తున్నాం. మీరే వారిలో మార్పును తీసుకురండి. మీరే వారి తప్పిదములను, పాపములను ఎత్తి చూపండి. తద్వారా వారు మారు మనసు పొంది నీ వైపు పరిపూర్ణంగా తిరుగుటకు, పరిపూర్ణమైన మనస్సు కలిగిన వారుగా, పరిశుద్ధత కలిగిన వారుగా నీ సన్నిధిలో సాక్షిగా జీవించుటకు సహాయం చేయండి. వారి దేహముతో ఈ లోకములో ఉన్న ప్రజల ఎదుట నిన్ను మహిమపరచున్నట్లుగా గొప్ప కార్యం జరిగించండి. ఈ రాత్రి మాకు మంచి నిద్రను దయచేయండి ప్రభువా. మరలా రేపు నీ సన్నిధికి ప్రతి ఒక్కరు రావటకు సహాయం చేయండి. రేపు ఉదయం జరుగుతున్న స్త్రీల కూడికను ఆశీర్వదించండి. ప్రతి స్త్రీలు నీ సన్నిధికి రావటానికి సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ పిల్లలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.